ముందుగా మన టైమ్స్ ఆఫ్ డివోషనల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారములు. అసలు భోగి అనగా ఏంటి? సంక్రాంతి అంటే ఏంటి? మరియు కనుమ అనగా ఏంటి? అసలు ఈ 3 పండుగలు ఎందుకు ఇంత తెలుగు రాజ్యాల్లో, తెలుగు పట్టణాల్లో ఇంత విశేషంగా ఎందుకు ఆచరిస్తారు అని చెప్పి తెలియజేసుకున్నాము. కాబట్టి మన ప్రేక్షకులకి మరియు సభ్యులందరికీ కూడా ముందుగా సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటున్నాము. ఇక మనకి ముందుగా వచ్చేటటువంటి భోగి రోజున మనము మనకుండేటటువంటి ఈ దక్షిణాయనంలో ఆ అభోగ భాగ్యాలని నివారించుకుని ఇక మంచి భోగ్యాలు మరియు భాగ్యాలని మన ప్రకాశించడానికి ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుని మనం ఉదయాన్నే ఈ భోగి మంటల్ని ఆచరించుకుంటామన్నమాట. ఈ భోగి మంటలు విశేషంగా ఇంద్రుడి ఇంద్రదేవతకి విశేషంగా మనం మన పూర్వీకులు ఋషులు అందరూ కూడా తెలియజేశారన్నమాట. కాబట్టి ఆ భోగి మంటల్లో ఈ ముందు వరకు ఈ భోగి రోజు వరకు ధనుర్మాసం ఉంటుంది. కాబట్టి ఈ ధనుర్మాసంలో ఆ గోదాదేవి ప్రీతిగా ఈ విధంగా గొబ్బెమ్మలు మరియు ముగ్గుల్ని ఆచరిస్తాం. కాబట్టి ఆ గొబ్బెమ్మల్ని పిడకలుగా చేసుకుని ఈ భోగి రోజున ఆ భోగి మంటల్లో వేసి మా కుటుంబంలో ఉండేటువంటి ఆ అభోగ భాగ్యాలన్నీ కూడా నివారించి సంపూర్ణ అభోగ్యాన్ని నివారించి భోగభాగ్యాలను ఇవ్వుస్వామని చెప్పి ఆ దేవతామూర్తులందరికీ కూడా అధిష్టాన దేవత అయినటువంటి అష్టదిక్పాలకుల్లో ఇక ఇంద్రుడు ప్రధాన దేవత కాబట్టి ఆ ఇంద్రుడికి ప్రీతిగా ఈ విధంగా ఆ భోగి రోజున భోగి మంటల్ని ఆచరించుకుంటామన్నమాట. మరియు ఆ ధనుర్మాసానికి అంత్యం అనగా చివరి రోజు కాబట్టి ఆ భోగి పండుగ ఇక పూర్వకాలంలో వైష్ణవులు మరియు దేవాలయాల్లో తప్పకుండా గోదా నారాయణ స్వామివారి కళ్యాణాన్ని ఆచరించుకుంటామన్నమాట. ఆ విధంగా గోదా కళ్యాణాన్ని ఈ భోగి రోజున ఆచరించుకుంటూ ఉంటారన్నమాట. ఎవరైనా ఇంట్లో కూడా దేవాలయంలో చేసుకోని వాళ్ళు కూడా ఇంట్లో కూడా ఈ గోదా నారాయణ స్వామివారి కళ్యాణాన్ని ఆచరించుకోవచ్చు. మరియు ఈ భోగి రోజున మన పిల్లలకి తప్పకుండా ఇంకా రేగి పళ్ళని దిష్టి తీయాలి అని చెప్పి పూర్వకాల ఈ విధంగా ఆచారం నుంచి మనం కూడా ఇప్పటివరకు ఆచరిస్తూ ఉన్నాము. కాబట్టి మన కుటుంబంలో మన పిల్లలకు కూడా మనం కూడా ఈ విధంగా దిష్టి తీసే ప్రకారంగా ఈ రేగిపళ్ళు మరియు బెల్లము మరియు పరమాణాన్ని ఈ భోగి రోజున సూర్య భగవానుడికి స్వీకరించి ప్రసాదంగా స్వీకరించి ఆ రోజున సాయంకాలమున భోగి రోజున సాయంకాలమున మన పిల్లలకి కూడా ఈ విధంగా భోగి పళ్ళు అనగా రేగి పళ్ళని ఈ విధంగా మనమందరూ కూడా దిష్టి తీస్తామన్నమాట. ఇక మరుసటి రోజున అనగా సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి అని ఎందుకు వచ్చిందంటే ఆ మకరంలో ఈ విధంగా చంద్రుడు ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి దీన్ని మకర సంక్రాంతి అని చెప్పి మనమందరూ కూడా తెలియజేసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఈ మకర సంక్రాంతి రోజున మనము పరమాన్నాన్ని ఆచరించుకుని మనము సూర్యుడికి నివేదన ఇచ్చుకుంటామన్నమాట. మరియు ఈ మకర సంక్రాంతి రోజునే మనకి ఉత్తరాయణ పుణ్యకాలము కాబట్టి మనము ఉత్తరాయణం అనగా ఆ వైకుంఠంలో ఉండేటువంటి నారాయణుల వారు ఈ విధంగా నిద్రలేచి ప్రజలందరినీ కూడా ఇక అనుగ్రహిస్తూ ఉంటారన్నమాట. అంటే ఈ దక్షిణాయనం మొత్తం పితృపక్షంగా మనం ఆచరిస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఉత్తరాయణం మొత్తం కూడా దేవతామూర్తులు ఈ విధంగా ఉదయం కాబట్టి ఆ దేవతామూర్తుల ఆరాధన, విశేష ఆరాధన మరియు శుభ తిథులు అనగా వివాహము, ఉపనయనము, ఇక గృహప్రవేశ శుభకార్యాలు, ఉపనయనాలు విశేషంగా అని అందరికి కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ శుభకార్యాలతో పాటు ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం ఇక ఆ మకర సంక్రాంతి రోజున ఉండాలని చెప్పి ఇక అందరికీ కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ మకర సంక్రాంతి రోజునే శ్రీకృష్ణ పరమాత్ములు గోవర్ధనగిరి కొండని కూడా ఎత్తారు. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మని కూడా అందరూ కూడా పూజిస్తూ ఉంటారన్నమాట. ఇంత విశేషమైనటువంటి సంక్రాంతి రోజున మన ముత్తైదులందరికీ కూడా ఈ విధంగా తాంబూలాల్ని
ఇచ్చి మన కుటుంబాన్ని మరియు మన వంశాన్ని అభివృద్ధి చెందడానికి ఇక అనుగ్రహించాలి అని చెప్పి ఈ సంక్రాంతి రోజున ముత్తైదుల్ని పిలిపించుకుంటామన్నమాట. ఇక భోగి సంక్రాంతి పూర్తయింది. ఇక మరుసటి రోజున కనుమ అంటాము. ఈ కనుమ రోజున ఎందుకు ప్రయాణాలను చేయకుండా ఉంటాము అని ఎందుకు పెద్దవాళ్ళు తెలియజేశారంటే, ఈ కనుమ రోజున కాకైనా కదలదు అని చెప్పి పూర్వకాలంలో మునులే తెలియజేశారన్నమాట. కాబట్టి ఇక ఆ కనుమ రోజున ఎవరైతే ప్రయాణాన్ని చేస్తారో వాళ్ళకి తప్పకుండా అశుభాలు ప్రధానంగా వస్తాయన్నమాట. అశుభాలంటే మనము ఏదైనా ప్రయాణాన్ని చేస్తూ ఉంటే అక్కడ మనము ఇక ప్రాణాపాయం కోల్పోవడం కానీ, ఇంకా ఏదైనా జరగరాని స్థితి కూడా జరిగే అవకాశం ఉంటుంది. మరియు మనం ఏమైనా వ్యాపారంలో లావాదేవీలు మాట్లాడేటప్పుడు కానీ, ఇక పరస్పర భేదాలు రావడం కానీ, శత్రుబాధ కూడా వచ్చేస్తుందన్నమాట కనుమ రోజు మనము ప్రయాణాన్ని ఆచరిస్తే. కాబట్టి ఇక కాకైనా కదలదు అని చెప్పి ఎందుకు తెలియజేశారంటే, ఆ 2 రోజుల వరకు ఆ పదార్థాన్ని కాకి అక్కడికే సమకూర్చుకుంటుంది. మనకి మూడో రోజు కూడా మనకి ఆ విధంగా మనకి సమకూర్చుతుంది కాబట్టి మనకి కనుమ అంటే ఎందుకంత విశేషం అంటే, మనము పండగల్లో కూడా మనము గారెల్ని మినపగారెల్ని చేసుకుంటాము. మరి పితృదినాల్లో అంటే పెద్దల అమావాస్య అనుకుంటాము. ఆ ఆ పండుగల్లో కూడా మనం గారెల్ని చేసుకుంటాము. ఎందుకు ఈ విధంగా గారెల్ని చేసుకుంటామంటే, ఆ పెద్దల అనుగ్రహాన్ని ఈ కనుమ రోజు మనం పొందుతాము కాబట్టి, ఆ కనుమ రోజు కూడా ఆ కుటుంబంలో వాళ్ళందరికీ కూడా ఆ విధంగా ఆ పితృదేవతల అనుగ్రహాన్ని పొందుతాము. ఇంకా ఈ సంక్రాంతి రోజున అనగా ఉత్తరాయణ పుణ్యకాలము రోజున ఎవరైతే నదీ స్నానాన్ని ఆచరించుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆ పితృదేవతల అనుగ్రహాన్ని కూడా తప్పకుండా పొందుతారన్నమాట. కాబట్టి మన ఋషులు తెలియజేశారు కాబట్టి ఇక ఈ విధంగా కనుమ రోజున ఎవరూ కూడా ప్రయాణాన్ని ఆచరించకూడదు అని చెప్పి మనము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాము. కాబట్టి అందరికీ కూడా సంక్రాంతి మరియు భోగి కనుమ శుభాకాంక్షలు.